ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి జన్మదిన సందర్భంగా 65వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం, ఈ కేక్ కటింగు, పేదలకి వస్త్రదానం, మిఠాయిలు పంచి లింగం శివప్రసాద్ గారు, జనసేన నాయకులు సుబ్బరాయుడు గారు, బాడి శంకర్ గారు పెద్దలందరూ పాల్గొని చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నియోజకవర్గం పరిపాలనా పరంగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలు సుజనా చౌదరి గారి ద్వారా ఆయన చెవిలో పలానా పేద ప్రజలకి ఇబ్బంది ఉంది, పలానా స్కూల్లో ఈ రకమైన ఇబ్బంది ఉంది, పలానా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంది, పలానా ప్రాంతంలో రోడ్డు సమస్య ఉంది, పలానా ప్రాంతంలో ఇళ్ల సమస్య ఉందంటే ఏ సమస్య అయినా సరే వాళ్ళ కార్యాలయం చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారి సమాచార ద్వారా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రజానాయకుడికి సేవ చేయటం, ఆయన ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ వారు ఇచ్చారు. అట్లానే కూటమి నాయకులందరూ కూడా కష్టపడి చేశారు. ఇంకా ఈ ప్రాంతానికి ఆయన ఎంతో పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఈ విజయవాడ పార్లమెంటుని భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలిపేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడానికి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన రాజకీయంగా ఇంకా సపోర్ట్ చేయడానికి ఈ ప్రాంత ప్రజలందరూ రెడీగా ఉండాలని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి సుజనా చౌదరి గారు నాకు మంచి మిత్రులు. వారి యొక్క 65వ జన్మదినం సందర్భంగా ఈ వార్డు లింగంనేని ప్రసాద్ గారు ఈ యొక్క దీనికి స్పాన్సర్ చేయడం జరిగింది. వారి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి అతిథులుగా వచ్చినటువంటి శ్రీధర్ గారు, సుబ్బారావు గారు, బాడి శంకర్ గారు, ఖాదర్ గారు, ఇంకా బీజేపీ మరియు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక బొమ్మసాని సుబ్బారావు గారు చెప్పినట్టుగా మరి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్థానం రావడం అనేది చాలా గొప్పైన విషయము. చౌదరి గారు ముఖ్యంగా విద్య మరియు వైద్యం ఈ రెండింటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి వారు మీ అందరికీ తెలిసిందే 2 బస్సులు కూడా పెట్టి వారానికి 2 రోజులు ఈ యొక్క వెస్ట్ కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగి ఎంతో వైద్య ప్రయోజనాలు కూడా చేస్తున్నారు. ఒక్క మనిషికి కానీ మనం విడిగా వెళ్తే దాదాపుగా ₹1,00,000 అవుతుంది. అట్లాంటివి ఫ్రీగా చేస్తున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు శ్రీధర్ గారు. మరి ప్రతి ఒక్కరు మా ఆఫీస్కి వస్తుంటారండి. ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు ఏమంటే వెస్ట్ బ్రహ్మాండం చేస్తున్నారండి అంటే అది సుజనా చౌదరి గారు శ్రీధర్ గారికి చక్కటి సలహాలు ఇవ్వడమే కాకుండా ఆయనకి అన్ని ఇటువంటి పవర్స్ ఇవ్వడమే అని ఈ సందర్భంగా శ్రీధర్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ వెస్ట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా వారు ఏదైతే ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారో అవన్నీ తప్పకుండా వారు నెరవేరుస్తారు. మరి వారికి ఇంకా ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటూ వారిని త్వరలో మనందరం కూడా మినిస్టర్గా, ఏపీ స్టేట్ మినిస్టర్గా కూడా చూస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మా అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది పేద ప్రజలకు అండగా ఉందంటే అది సుజనా చౌదరి గారి నాయకత్వంలో. ఒక విద్య కాదు, వైద్యం కాదు, ఏ పేదవాడికి అవసరం వచ్చినా సరే ఆయన కార్యాలయం స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవడం, అలాగా అభివృద్ధి పదంలో పరుగులెత్తడం, ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రావడం, వారికి నిజంగా ఈ సేవ చేస్తున్నందుకు ప్రజల తరపున ఆయనకి మరీ ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన హామీలన్నీ ఒకటి కాదు 100 ఇచ్చారు. 100కి 100 చేసి మళ్ళీ కొత్త ఆయన సొంత నిధులతో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉంటూ ప్రతి ఒక్కరి మీ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరపున వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.